నో నో, వద్దు వద్దు లక్ష్మి. ఇదంతా కళ. ఏమైందండి? నిన్నెవడో కిడ్నాప్ చేసినట్టు కళ వచ్చిందే. నన్నా కిడ్నాపా? ఎప్పుడు ఇంట్లో ఉండే నన్ను ఎవరు కిడ్నాప్ చేస్తారు? చేస్తే గీస్తే మిమ్మల్నే చెయ్యాలి. అలా బండేసుకుని ఊరిమే తిరుగుతూ ఉంటారు. నన్ను కిడ్నాప్ చేస్తే అడిగి పైసా కూడా ఉపయోగం ఉండదు. నువ్వు వెళ్ళి కాఫీ పెట్టు, మొహం కడుక్కొస్తాను. ఇదిగోండి. ఈ ఎదవేడి ఇంకా లేకలేదా? ఏమోనండి, చూడలేదు. అబ్బా, పొద్దున్నే కలకల్లాడే మొహంతో లక్ష్మీదేవిలా ఎంట్రీ ఇచ్చావు. ఏం కావాలమ్మా? డబ్బులు కావాలి డాడీ. లక్ష్మీదేవి అంటే పొద్దున్నే డబ్బులు ఇవ్వాలమ్మా, అడగకూడదు. డాడీ సర్లే, ఇంతకీ దేనికి డబ్బులు? ఈ రోజు రాఖీ పండగ డాడీ, అన్నయ్యకి రాఖీ కట్టడానికి. ఎంత కావాలేంటి? ఒక 1000 రూపీస్ డాడీ. రాఖీకి 1000 రూపాయలు ఎందుకే? రాఖీ కోసం కాదు డాడీ, రాఖీల కోసం. రాఖీలా? నీకున్నది ఒక్క అన్నయ్య కదమ్మా, రాఖీలు ఎందుకు? రాఖీ సినిమాలో ఎన్టీఆర్ లాగా రాఖీలు కట్టుకుని తిరుగుతాడే ఏంటి? అబ్బా, ఆ రాఖీలు అన్నయ్య కోసం కాదు డాడీ, అందులో వాడికి ఒకటే, మిగతావన్నీ మా కాలేజ్ లో ఫ్రెండ్స్ అందరినీ అన్నయ్య అని పిలిచేసి కట్టేసింది అనుకో, వాళ్ళ రిటర్న్ లో డబ్బులు గిఫ్ట్స్ అన్ని ఇస్తారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీ ఆలోచనలతో అంబానీ దాటేసావు కదమ్మా. థ్యాంక్ యూ డాడీ. మరేమో నేను నీకు డబ్బులు ఇస్తున్నాను కదా, నువ్వు మరి రిటర్న్ సంపాదించిన గిఫ్ట్ లో నాకేమైనా ఇస్తావా? అలా ఎలా కుదురుతుంది డాడీ? కావాలంటే మీరు ఇచ్చినవే మీకు తిరిగి ఇచ్చేస్తాను. పెట్టుబడి నాది, ప్రాఫిట్స్ నీ అంటావు. వద్దులే, అవి కూడా నువ్వే ఉంచుకొని దాసుకో, జాగ్రత్త ఖర్చు పెట్టుకో. థ్యాంక్ యూ డాడీ. నాన్నగారు, సూపర్ స్టార్ మహేష్ లా ఉన్నానా? సినిమా ముందు వచ్చే యాడ్ లో ముఖేష్ లా ఉన్నావు. ఏంటి విషయం? మరేమో నాకు కొంచెం డబ్బులు కావాలండి. ఇందా వెళ్ళు, జీళ్ళు కొనుక్కొని సపరిచ్చుకో. నాన్నగారు, నేను అడిగిన చిల్లర కాదండి, డబ్బులు. అయ్యి కూడా డబ్బులే కదరా. నాకు కావాల్సింది 5 రూపాయలు కాదండి, 500. 500? నీకెందుకురా అన్ని డబ్బులు? ఆ గ్రౌండ్ లో ప్యాకెట్లు గట్ట ఆడుతున్నావా? చిచ్చి, నేనెందుకు ఆడతానండి? మరెందుకు 500 చెప్పు. మరేమో ఇవాళ రాఖీ పండగ కదండి, అను రాఖీ కడితే ఏదో గిఫ్ట్ కొనివ్వాలిగా, దానికోసం. గిఫ్ట్ అంటే నీ సొంత డబ్బులతో కొనివ్వాలరా, మీ నాన్న డబ్బులతో కాదు. మరి చిన్నప్పుడు రాఖీ కడితే మీరే జేబులో డబ్బులు తీసి ఎవరా అని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అవే డబ్బులు నేను గిఫ్ట్ కొనడానికి అడుగుతున్నాను. అది చిన్నప్పుడు రా, ఇలా ఆంబోతులు ఎదిగా కూడా నాన్న డబ్బులు ఆడడానికి సిగ్గు ఉండాలి. థ్యాంక్ యూ అండి. ఏమైందండి అలా ఉన్నారు? ఏం చెప్పమంటావే లక్ష్మి, అనుతల్లేమో అన్నయ్యకి రాఖీ కట్టాలని 1000 రూపాయలు పట్టుకెళ్ళిపోయింది. ఈ మనుగాడేమో రాఖీ కడితే గిఫ్ట్ ఇవ్వాలని ఒక 500 పట్టుకెళ్ళిపోయాడు. ఈడు అది రాఖీ చేసుకుంటే మధ్యలో నాకేంటి డబ్బులు బొక్క? ఇది ప్రతిసారి జరిగే ముచ్చటే కదండి. ఏం చేస్తాం, మా మిడిల్ క్లాస్ డాడీస్ కి అలవాటు అయిపోయింది. ఏమండి? ఏంటే? మరేమో మా అన్నయ్యకి రాఖీ పంపించాలి, ఒక 500 ఇవ్వండి. నీ ఎంకమ్మా? అయ్య బాబోయ్, నేను జంపు. నవ్వుతావేంటి? నాకేం గిఫ్ట్ ఇవ్వా? గిఫ్టా? అడిచ్చాడుగా. అది వాడిచ్చింది, నువ్వేమివ్వవా? నా దగ్గర ఇవ్వడానికి ఏముంటాయను, నా ప్రేమ ఆప్యాయత తప్ప. ఒరే ఆపరా బాబు, నీ ఎమోషనల్ డైలాగ్స్ కింద కామెంట్లు వస్తున్నాయని ప్రతి ఎపిసోడ్ లో వేసేయక్కర్లేదు. సారీ అంకుల్, అలవాటు అయిపోయింది. నువ్వేంట్రా ముక్కు అలా వెనకాల దాక్కుంటున్నావు, ఇలా ముందుకురా. అమ్మా అను, ఆడికి కూడా కట్టు. నాకెందుకు మాయే? అదేంట్రా అలా అంటావు, నువ్వు కూడా అనుకు అన్నలాంటోడివే కదా, కట్టించుకోవచ్చి. అవును మావా, రా. అయ్య బాబోయ్, ఈ ఘోరం నేను చూడలేను. అను తల్లి, ఏంటమ్మా అలా చూస్తున్నావు, త్వరగా కట్టు. సరే డాడీ. అన్నలాంటోడివే కదా, కట్టించుకోవచ్చి. సరే డాడీ.
రాఖీలు కట్టడం అయిపోయింది కాబట్టి అందరూ గుడికి వెళ్దాం పదండి. అయిపోయింది, అంతా అయిపోయింది. నేను ఈ హిమాలయాల్లోకి వెళ్ళి సన్యాసం తీసుకుంటాను. అంత ఓవరాక్షన్ చేయకు చిట్టి. నీకు కట్టింది రాఖీ కాదు, మరి పెద్దంతల గుళ్ళో తాడు. ఇలాంటి సీన్ ఏదో ఉంటుందని ముందే ఎక్స్పెక్ట్ చేశా, అందుకే సేఫ్టీగా ఒకటి తెచ్చుకున్నా. వావ్, వాట్ ఏ ఫెంటాస్టిక్ బ్రిలియంట్ మైండ్ బ్లోయింగ్ ఐడియా. పిచ్చోళ్ళు అయిపోయారు మా వాళ్ళంతా. అనుతో మామూలుగా ఉండదు మరి. పదండి. ఒరే మామ, ప్రసాదం తెచ్చుకుందాం పదరా. హా వెళ్ళండి రా, నేను అను బయట ఉంటాం. లక్ష్మి, అమ్మా అను. అమ్మా, నీకు నీ పెళ్ళం కూతురు కావాలంటే గంగదాస్ గోడౌన్కి రా. ఒరే, అడ్రస్ ఇదేనా? ఇదే అంకుల్. రే ఎవర్రా మీరు? మా అమ్మని చెల్లిని ఎందుకురా కిడ్నాప్ చేశారు? హలో మాస్టరు, నేను మాస్టర్ని కాదయ్యా, అకౌంటెంట్ని. ఇలాంటి పంచులు ఎపిసోడ్ లో ఇయ్యండి, ఇక్కడ కాదు. అన్నా ఏసేనా? ఏ నువ్వుండ్రా. అసలు ఎవరయ్యా మీరు? కిడ్నాపర్. అని పట్టుకోండిరా. గాలేత్త ఎగిరిపోయేలా ఉన్నావు. నువ్వు కూడా కిడ్నాపరేనా? నేను కిడ్నాపర్ కాదు సార్, ఆల్ ఇండియా యూత్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నేను లక్ష్మాంటి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ని. ఫ్యాన్స్ అంటున్నారు, ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతున్నారు. అయినా ఫ్యాన్స్ అంటే కళాకారులను ఎంకరేజ్ చెయ్యాలి, ఇలా కిడ్నాపులు చేయకూడదు. మేం కూడా ఇప్పటి వరకు ఎంకరేజ్ చేసాం, కానీ మీరే మమ్మల్ని చాలా డిస్కరేజ్ చేస్తున్నారు. మేమేం చేసామయ్యా? మీకు ఇష్టం వచ్చినట్టు మీరు అందరి ఫేస్లు రివీల్ చేసుకున్నారు. మరి మా లక్ష్మాంటి అను ఫేస్ రివీల్ ఎప్పుడు చేస్తారు? అవును అంకుల్, అను రియల్ ఫేస్ తో ఎట్టుంటదో చూడాలని చాలా ఆత్రంగా ఉంది. ఓహో, ఇదంతా ఇప్పుడు ఫేస్ రివీల్ గురించా? అవును, మాకు అను లక్ష్మాంటి ఫేస్ రివీల్ కావాలి. అబ్బబ్బబ్బబ్బా, ఆపండి అయ్యా, ఆపండి. ఒసే, కామ్ గా కూర్చొని కుంభాలు లాగిచ్చేస్తున్నారు. వాళ్ళు అడుగుతుంది మీ ఫేస్ రివీల్ గురించే. అలా ఉప్మా మొహాలు వేసుకొని చూడకపోతే ఏదో చెప్పండి. మేమేం చెప్తామండి, మీ ఇష్టం. అలా అయితే ఒక గుడ్డ కప్పిసి తీసేయండి రా, ఫేస్ చూస్తారట. హా, మీరేమో పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ పెట్టుకొని మాకేమో ఇలా సింపుల్ గా గుడ్డేసి తీసేస్తారా? మరి నా స్టైల్లో అన్నారు కదే, నేనైతే పిసిరిగొట్టు స్టైల్లో అలాగే సింపుల్ ఖర్చు లేకుండా చేసేస్తాను. అవేం కుదరవు. మాకు కూడా మీలాగా కళ్ళు చెదిరిపోయే, దిమ్మ తిరిగిపోయే, బొమ్మ దద్దరిల్లిపోయే ఫేస్ రివీల్ ఎంట్రన్స్ కావాలి. ఏంటి, లక్ష్మాంటి అను ఇద్దరు ఒకలేనా? షాక్ అయ్యావా? ఎలాంటిదేదో ఉంటదని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశా. ఓహో, అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయింది ఇంకోటి ఉంది. ఏంటది? లక్ష్మి అను క్యారెక్టర్లే కాదు, మీను, లిల్లీ, పంకజం పాత్రలు వాయిస్ ఓవర్లు వేరే వాళ్ళు ఇచ్చినా నటించింది మాత్రం ఈ మహానటే. ఎస్, ఫన్మోజీకి వన్ అండ్ ఓన్లీ లేడీ సూపర్ స్టార్ తనే. హాయ్ ఫన్మోజీ ఫ్యామిలీ. ఇన్ని సంవత్సరాలుగా లక్ష్మి, అను, మీను, పంకజం, లిల్లీ ఈ పాత్రలన్నింటినీ మీ ఇంట్లో మనుషుల్లో ఓన్ చేసుకుని ఆదరించినందుకు చాలా థ్యాంక్స్. మీ ఆదరణ ఇలాగే కొనసాగాలని, మన ఫన్మోజీకి 3 మిలియన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ దాటాలని కోరుకుంటున్నాను. అలాగే డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్ లో నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడి దర్శిని కోడి అని ఉంటుంది. వెంటనే క్లిక్ చేసి ఫాలో కొట్టేయండి. రాబోయే రోజుల్లో మరిన్ని కడుపుబ్బ నవ్వించే వీడియోస్ తో మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. ఫాలో కొట్టడం మర్చిపోకండి, కొట్టేస్తాం మిమ్మల్ని.